అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. ఒక అడవిలో సోమేరి నక్క ఉండేది. ఆహారం కోసం అసలు వెళ్ళేదే కాదు. అడవిలోని పెద్ద జంతువులు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేది. ఆట కోసం వచ్చే పిల్లలు జంతువుల దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఆహారాన్ని తినేసేది. నక్క తీరుని గమనించిన ఒక ముసలి ఏనుగు బంతి, పిల్లల ఆహారం తింటావేంటి, నీది నువ్వు తెచ్చుకో అండి, నాకు చెప్పడానికి నువ్వెవరు అంది నక్క. మరుసటి రోజు ఉదయాన్నే పిల్ల జంతువులకు కొన్ని పండ్లు ఇచ్చి వీటిని తినకండి, మీరు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది ఎలుగుబంతి. కాసేపటికి నక్క అక్కడికి వెళ్ళింది. దానికి ఆ పండ్లు కనిపించాయి. ఇవేమో కొత్త పండులాగా ఉన్నాయే, ఎలాగైనా తినేయాలి అనుకుంది. పిల్లలు తినద్దు అని చెప్పే లోపు నక్క తినేసి కాసేపటికి అని ఒళ్ళంతా దురద మొదలైంది. వెంటనే పిల్ల జంతువులు ఎలుగుబంతిని తీసుకొని వచ్చాయి. ఎలుగుబంతి పసరమందించి దానికి దురద తగ్గేలా చేసింది. వాటిని తినద్దు అని చెప్పాను కదా, మీరు నక్కకి చెప్పలేదా అని అడిగింది ఎలుగుబంతి. మేము చెప్పే లోపు నక్క మామూలు తినేసింది అందాయి పిల్ల జంతువులు. అయినా నీకు అంత తొందర ఏంటి, అక్కడ ఎందుకు పెట్టారని ఆలోచించాలి కదా అంది ఎలుగుబంతి. ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలి వేసింది, అందుకే తిన్నాను అంది నక్క. నీ ఆహారం నువ్వు వెతుక్కొని ఉంటే ఈ పరిస్థితికి నీకు వచ్చేది కాదు కదా. ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయాలు తెలిసేవి. ఇంకొకరు తిండి పెట్టే వరకు ఆకలితో ఇబ్బంది పడే బాధ తప్పేది అంది ఎలుగుబంతి. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, స్వయంగా వెళ్ళి వెతికినప్పుడే ఏది మంచిది ఏది చెడ్డదో తెలుస్తుంది. ఇతరులు మీ ఆధారపడితే వాళ్ళు ఏది చేస్తే అదే తినాలి. ఇంక నుంచి నా ఆహారం సంపాదించుకుంటా అంది నక్క. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.